విడిచిపెట్టేసింది. ఇది వాస్తవం. నీ జీవితంలో ఈ అద్భుతాలు నువ్వు చూడాలి అంటే నీలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఆ నయమాను తిరిగి కృతజ్ఞత కలిగిన వాడై ఎక్కడికి వచ్చాడో తెలుసా? తిన్నగా ఆ దైవజనుడి దగ్గరకు వచ్చేసాడు. ఇంటికి వెళ్ళిపోలా ఆహో ఓహో అని చెప్పేసి కృతజ్ఞత లేని వాడిగా తిన్నగా ఆ దైవ సేవకుడి దగ్గరకు వచ్చి ఏమన్నాడో చూద్దామండి. ఎంత అద్భుతమైన మాట అన్నాడు. 15వ వచనం. అప్పుడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుమో, ఇశ్రాయేలీయులలో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటి అందును మరొక దేవుడు లేడు. ఎవరంటున్నారు? సిరియా దేశానికి సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఒక అన్యుడు. ఆ అన్యుడు అంటున్నాడండి, ఇశ్రాయేలీయులలో ఉన్న దేవుడు తప్ప ఈ లోకంలో మరొక దేవుడు లేడయ్యా. దండం పెట్టి మరీ చెప్పేశాడు.